ఐటీ పరిశ్రమల ప్రోత్సాహం పేరుతో విలువైన ప్రభుత్వ భూములను పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు పెద్ద ఎత్తున భూ పందారం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ సంస్థలకు మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు భూములు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చినా ప్రభుత్వాలు అందుకు భిన్నంగా ముందుకు వెళ్తున్నాయి. పరిశ్రమలను ప్రోత్సహించాలనే ముసుగులో అనుకూల కంపెనీలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు అవసరానికి మించి భూములు కేటాయిస్తూ ఉండడంతో ప్రభుత్వ భూములన్నీ కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా కాగ్నిజెంట్ కంపెనీకి ఎకరా 99 పైసలకే అత్యంత విలువైన భూమి అప్పనంగా అప్పగించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలకు ఎకరానికి 99 పైసల చొప్పున భూమి కేటాయింపు చేపట్టిన చంద్రబాబు సర్కార్ తాజాగా న్యూజెర్సీలోని టినేక్ ప్రధాన కార్యాలయంగా ఉన్న కాగ్నిజెంట్ ఐటీ సంస్థకు విశాఖలో ఎకరా 99 పైసల వంతున 21.31 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు తెలిపింది. వైజాగ్ లాంటి మెట్రో సిటీలో అంత విలువైన భూమికి నామమాత్రపు ధర నిర్ణయించడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. సుమారు 1000 కోట్ల విలువైన భూమిని రూపాయల్లో అమ్మేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పారిశ్రామికవేత్తలకు భూములు నామమాత్రపు ధరకు కేటాయిస్తూ ఉండడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలానే టీసీఎస్ కి కూడా ఏకంగా 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే కేటాయించారు. అదేవిధంగా ఊరు పేరు లేని కంపెనీ అయిన ఉర్సా పేరుతో తెరపైకొచ్చిన కంపెనీకి ఏకంగా 60 ఎకరాలు విశాఖలో దారాదత్తం చేసేసింది చంద్రబాబు సర్కార్. దీనికి కూడా అడ్డగోలుగా రూపాయికి ఎకరం చొప్పున కట్టబెట్టడం పైన అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. మరోవైపు 2017లో భూములు తీసుకుని ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడంతో లూలూకి భూ కేటాయింపుల్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అదే వేల కోట్ల భూమిని నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ లూలు చేతిలో పెట్టేసింది. ఇలా అడ్డగోలు భూ కేటాయింపులు చూస్తుంటే ఇవన్నీ రాజకీయ కేటాయింపులేనన్నది స్పష్టమవుతోంది అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఆయా కంపెనీల నుండి వేరే రకంగా ప్రతిఫలం పొందుతూ అందుకుగాను చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్లకు భూ పందారం చేస్తోందని అంటున్నారు.